సో టుడే we will be discussing about this set operators. ఓకేనా అండి. సో ఈ సెట్ ఆపరేటర్స్ అనేది మామూలుగా ఎందుకు యూజ్ చేస్తాము అంటే వాట్ ఈస్ ఇస్ మెయిన్ పర్పస్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ ద డేటా ఫ్రమ్ 2 or more tables. ఓకేనా అండి. సో ఇప్పుడు మనకు 2 or అంతకంటే ఎక్కువ ఉన్న టేబుల్స్ డేటాని మనం సింగిల్ రిజల్ట్ సెట్ లోకి కంబైన్ చేయడానికి మనం సెట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా అండి. సో మెయిన్ పర్పస్ అదనమాట సెట్ ఆపరేటర్స్ పర్పస్. సో ఆ డేటా కంబైనింగ్ అనేది మనం వర్టికల్ మేనర్ లో చేస్తాం అనమాట. ఓకేనా. ఓకే. సో ఈ సెట్ ఆపరేటర్స్ అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. We have union set operator, we have union all set operator, we have intersect set operator, and then we have except. సో ఇవి మీరు జనరల్ గా వినే ఉంటారు కదా, లైక్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ లో మనకి ఇవన్నీ చూసే ఉంటాం. గుర్తుందా? జస్ట్ నేమ్స్. ఓకేనా. సో సేమ్ నేమ్స్ తో మనకి ఇక్కడ సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనా అండి. సో ఫస్ట్ మీరు నోట్స్ రాసుకోండి, తర్వాత ఐ విల్ గివ్ యూ ఎక్స్ప్లెనేషన్. కీప్ హెడ్డింగ్ యాజ్ సెట్ ఆపరేటర్స్. So set operators are used to combine data brackets lo rows and raskondi. Set operators are used to combine data from 2 or more tables vertically. Next point. To apply set operators, then structures should be same from both the tables. To apply set operators, then structure should be same from both the tables. నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటో రాసుకోండి. జస్ట్ సైడ్ హెడ్డింగ్ స్ట్రక్చర్ మీన్స్ అని పెట్టుకొని, సో అందులో సబ్ పాయింట్స్. అందులో ఫస్ట్ సబ్ పాయింట్, నంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి సేమ్. Number of columns should be same in both the select statements. Number of columns should be same from in both the select statements. Next point. Next sub point, order of columns also should be same. Order of columns also should be same. Next point, data types of columns also should match. Data types of columns also should be matched. Done అండి. సో ఓకే, ఇప్పుడు సెట్ ఆపరేటర్స్ అనేది మనం ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం. Set operators are used to combine data particular rows from 2 or more tables vertically. సో ఇక్కడ మనం డేటాని కంబైన్ చేస్తున్నామంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే వీఆర్ కంబైనింగ్ ద రోస్. ఓకేనా అండి. సో ఇప్పుడు అది ఎలా కంబైన్ చేస్తామో జస్ట్ ఐ విల్ షో యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ జస్ట్ T1 T2 అనే టేబుల్స్ ఉన్నాయి అనుకోండి.
ఓకేనండి. సో T1 టేబుల్ లో ఒక కాలం ఉంది, దట్ ఈస్ ID1. ఓకేనా. T2 టేబుల్ లో కాలం ID2 ఉంది. ఓకేనా. సో ఇందులో సమ్ డేటా ఉంది అనుకుందాం, లైక్ సో మనకి ఇలా 2 టేబుల్స్ లో సమ్ డేటా ఉంది అనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మన డెఫినేషన్ ప్రకారం మనకి డేటా అనేది ఎలా కంబైన్ అవుతుంది చెప్పండి మీరు. సో అవుట్పుట్ లో మనకి డేటా అనేది ఎలా కంబైన్ అయ్యి వస్తుంది ఇఫ్ యూ అప్లై సెట్ ఆపరేటర్స్. rows must be same. Tables ఇంకా స్ట్రక్చర్ సేమ్ ఉండాలి. ఓకే, అవన్నీ వదిలేసేయండి. జస్ట్ ఫస్ట్ డెఫినేషన్ మాత్రం చూడండి, మనం ఎలా కంబైన్ చేస్తున్నాము. కంబైన్ అయితే ఇప్పుడు 2,6 అలా వస్తుందా? నో. సో మనకి వర్టికల్ గా కంబైన్ చేస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ Okay. టేబుల్ లో ఒక కాలం ఉంది. ఓకేనా. సెకండ్ Okay. టేబుల్ లో ఇంకొక కాలం ఉంది. ఓకేనా. Okay. సో ఇప్పుడు Okay. మనం ఏం చేస్తున్నాం, జస్ట్ డెఫినేషన్ ప్రకారం మీరు సెట్ ఆపరేటర్స్ అప్లై చేశారు అంటే, సో సెట్ ఆపరేటర్స్ లో మనకున్న 4 సెట్ ఆపరేటర్స్ లో ఏది అప్లై చేసినా సెట్ ఆపరేటర్స్ ఫంక్షనాలిటీ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఇట్ విల్ జస్ట్ కంబైన్ ద రోస్ ఫ్రమ్ 2 టేబుల్స్ ఇన్ ఎ వర్టికల్ మేనర్. సో ఫస్ట్ టేబుల్ లో ఫస్ట్ కాలం లో ఏ డేటా ఉందో ఆ కాలం డేటా తీసుకుంటుంది. ఓకే ఫైన్. ఓకేనా. నెక్స్ట్ టేబుల్ లో మనకి ఏ కాలం డేటా అయితే ఉంటుందో, సో ఆ డేటా మనకి వర్టికల్ అంటే ఇదే కదండి, యా కరెక్ట్. 1 after 1. సో ఇలా కంబైన్ అవుతుంది. ఓకే ఓకేనా. సో ఫంక్షనాలిటీ అర్థమైందా. జస్ట్ ఇట్ విల్ కంబైన్ ది రోస్ ఫ్రమ్ 2 or more టేబుల్స్, ఎన్ని టేబుల్స్ అయినా ఉండని, సో ఓకే ఇలా కంబైన్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనుకోండి. సో ఇప్పుడు మనకి కాలం నేమ్ అనేది ఇక్కడ ఏ నేమ్ తో డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ టేబుల్ లో ఒక కాలం ఉంది ID1, సెకండ్ టేబుల్ లో ID2 కాలం ఉంది. ఈ రెండింటిని మనం ఒక సింగిల్ రిజల్ట్ సెట్ గా మారుస్తున్నాం, సింగిల్ టేబుల్ లో కంబైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏ కాలం నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అది మనకు తెలియదు కదా యాక్చువల్ గా, ఎందుకంటే ID1 ఉంది, ID2 ఉంది, ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, సో జనరల్ గా సెట్ ఆపరేటర్ సింటాక్స్ ఏంటి అంటే, ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తున్నామండి ఫస్ట్ టేబుల్ లో మనం ID1. ID1. యా. సో ID1 ఫ్రమ్ ఏ టేబుల్ అది T1 టేబుల్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే సెట్ ఆపరేటర్స్ కామన్ సింటాక్స్ అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ ఏ సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం ఆ పర్టికులర్ సెట్ ఆపరేటర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ టేబుల్ లో నుంచి మనం ఏం రిట్రీవ్ చేస్తున్నాము, select ID2 from T2. ఫ్రమ్ T2, అంతే కదా. సో దిస్ ఇస్ ద కామన్ సింటాక్స్ అన్నమాట. సో ఇప్పుడు మన టేబుల్ లో ఎన్ని కాలం, ఫస్ట్ మనం ఎందుకు సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం చెప్పండి ఇక్కడ. సో యాక్చువల్ గా సెట్ ఆపరేటర్స్ లో మనం ఎప్పుడు కానీ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే యాక్సెప్టబుల్. ఎందుకు అంటే మనం ఇక్కడ సెట్ ఆపరేటర్స్ ఫంక్షనాలిటీ ఏంటి, ఇట్ ఈస్ కంబైనింగ్ ద డేటా ఫ్రమ్ 2 or more టేబుల్స్, కంబైనింగ్ అండ్ డిస్ప్లేయింగ్ ద రిజల్ట్. కరెక్టా. సో ఇప్పుడు మనం కంబైన్ చేసి డిస్ప్లే చేస్తున్నాము అంటే కంబైన్ చేసి రిట్రీవ్ చేస్తున్నాం. రిట్రీవ్ చేయాలంటే మనకి అదర్ దాన్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇంకేదైనా ఉందా, లేదు కదా. సో వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. సో మీరు ఎప్పుడైతే సెట్ ఆపరేటర్స్ అప్లై చేయాలనుకుంటారో కంపల్సరీ మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ తప్ప ఇంకే అదర్ స్టేట్మెంట్, క్రియేట్ స్టేట్మెంట్ కానీ, ఇన్సర్ట్ స్టేట్మెంట్ కానీ, డిలీట్, డ్రాప్ ఏది యూజ్ చేయకూడదు అనమాట. ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇస్ అలౌడ్. ఓకేనండి. సో ఇప్పుడు మనం సెట్ ఆపరేటర్స్ అప్లై చేయాలంటే దిస్ ఇస్ ద కామన్ సింటాక్స్, లైక్ సెలెక్ట్, యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ సెలెక్ట్, అండ్ దెన్ మనకి టేబుల్లో ఏదైతే కాలమ్స్ మీరు కాల్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్, ఇప్పుడైతే సింగిల్ కాలం ఉంది, సో ఇప్పుడు సింగిల్ కాలం కాల్ చేసిన, మనకి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కామా పెట్టుకుంటూ కాల్ చేస్తాం. ఓకేనా. సో ఫ్రమ్ దట్ టేబుల్ అండ్ దెన్ విచ్ ఏ సెట్ ఆపరేటర్ మీరు యూజ్ చేయాలో ఆ సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో మీరు ఏ కాలమ్స్ కాల్ చేయాలో ఆ కాలమ్స్ కాల్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి. సో ఓకేనా. సో ఇప్పుడు మనం 2 టేబుల్స్ డేటాని కంబైన్ చేసినాం వర్టికల్ మేనర్ లో. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలంటే ఏదో ఒక కాలం నేమ్ తో డిస్ప్లే అవ్వాలి. అవునా. సో మనకు జనరల్ గా ఎప్పుడు ఏ కాలం నేమ్ తో డిస్ప్లే అవుతుంది అంటే, మీరు సెట్ ఆపరేటర్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనం జస్ట్ 2 టేబుల్స్ మాత్రమే కంబైన్ చేసినాం. ఒకవేళ ఇన్ కేస్ మనం 3, 4 మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ లో ఒక్కొక్క టేబుల్ లో ఉన్న ఒక్కొక్క కాలమ్స్ ని కాల్ చేసి ఉంటాం. సో మనకి ఏ కాలం నేమ్ తో డిస్ప్లే అవుతుంది అంటే, ఎప్పుడు కానీ మీరు ఎన్ని టేబుల్స్ జాయిన్ చేసినా, ఐ మీన్ ఎన్ని టేబుల్స్ ని కంబైన్ చేసినా కూడా, ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాసినా కూడా, మీరు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏదైతే కాలం నేమ్ కాల్ చేసి ఉంటారో ఆ కాలం నేమ్ తోనే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు మనకి దీని ప్రకారం ఏది ID1 తో మనకి ID1. అవుట్పుట్ అనేది డిస్ప్లే ID1. ఓకేనా. ఇది Hmm. జనరల్ గా సెట్ ఆపరేటర్స్ ఫంక్షనాలిటీ. ఓకేనండి. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం చూడండి ఒకసారి. Structure should be same from both the tables. నెక్స్ట్ ఇంకొక మనము సెట్ ఆపరేటర్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏమంటే ఖచ్చితంగా మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చర్ షుడ్ బి సేమ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ కావచ్చు, లేకపోతే మీరు ఎన్ని టేబుల్స్ యూజ్ చేస్తారో అన్ని టేబుల్స్ మధ్యన స్ట్రక్చర్ అనేది సిమిలర్ గా ఉండాలి. సో స్ట్రక్చర్ అంటే ఏంటి? బాడీ లైక్ ఇప్పుడు 2, 4, 6 అలాగా ఇక్కడ 2 to 6 ఉంది, అక్కడ 6 to 3 కరెక్ట్ గా ఉండాలి, ఈక్వల్ గా అలానా? నో, యాక్చువల్ గా అంటే జనరల్ గా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్ లో మనకి ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో నెక్స్ట్ టేబుల్ లో కూడా అన్ని కాలమ్స్ ఉండాలి. సో స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ హెడర్స్. ఓకేనా అండి. సో మనకి ఆ కాలమ్స్ అనేది సిమిలర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్ లో మీకు 10 కాలమ్స్ ఉన్నాయంటే సెకండ్ టేబుల్ లో ఖచ్చితంగా 10 కాలమ్స్ ఉంటేనే ఇట్ విల్ కంబైన్ ద డేటా, అదర్వైజ్ ఇట్ వోంట్ కంబైన్ ద డేటా, ఇట్ విల్ త్రో సమ్ ఎర్రర్. ఓకేనా అండి. సో అది మనకి ఫస్ట్ సబ్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒకటే ఉంది కాబట్టి జస్ట్ ఇంకొక టేబుల్ తీసుకుంటా. లైక్ సో నేను ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్న టేబుల్ ని తీసుకుంటా. లైక్ ఇందులో మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఓకే. దిస్ ఈస్ వన్ టేబుల్ విచ్ కంటైన్స్ సమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా అండి. సో మనం సిమిలర్ డేటా ఉన్న టేబుల్ ఇంకొకటి తీసుకుందాం. సో నేను జస్ట్ ర్యాండమ్ గా ఏదో ఒక డేటా ఇస్తాను. దీన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ 1 అనుకుందాం, దీన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ 2 టేబుల్ అనుకుందాం. ఓకేనా అండి. సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్ అనేది సిమిలర్ గా ఉండాలి. అందులో మనకి సబ్ పాయింట్స్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ సబ్ పాయింట్ నంబర్ ఆఫ్ కాలమ్ షుడ్ బి సేమ్, దెన్ ఓన్లీ ద డేటా అనుకున్నాం. కరెక్టా? సో ఇప్పుడు మనకి ఈ రెండు టేబుల్స్ లో నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమా? సేమ్. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది? జనరల్ గా సింటాక్స్ ఏం రాస్తారు చెప్పండి. Select. Table name employee details. Just consider as employee details 1 and then employee details 2. అప్పుడు emp ID, emp name, emp salary. Employee ID. So ఇది మన విషయం అన్నమాట. ఏ కాలమ్స్ మనకి రిక్వైర్డ్ ఆ కాలమ్స్ ని కాలమ్స్ రాసుకొని ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ పెట్టాలి. జస్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ 1 అనుకోండి. యా. సో నెక్స్ట్ ఏంటి? సెట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం ఏదో ఒకటి. ఓకేనా. యా. సో నెక్స్ట్ ఏం సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏం రాస్తాము? సెలెక్ట్ మళ్ళీ సేమ్ ఎంప్లాయీ ఐడి 2 ఎంప్లాయీ మామూలుగా అయితే సేమ్ నేమ్ ఈ ఐడి ఎంప్లాయీ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. సరే 2 అనుకున్నాం. సో ఇది మన సింటాక్స్. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ 101, 102, 103, 104, 105, 106 వస్తుంది ఎంప్లాయీ ఐడికి. సో మనకు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ప్రకారం మనకి ఈ డేటా వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏం రాసినాము? సో ఆ కాలమ్స్ డేటా మనకి కంబైన్ అవుతుంది ఆబ్వియస్ గా. కరెక్ట్. సో ఇలా మనకి కాలమ్స్ అనేది నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సిమిలర్ గా ఉన్నప్పుడు ఇట్ విల్ కంబైన్ ద డేటా. ఓకేనా. వర్టికల్ మేనర్ లో. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి మనం? Order of columns should be same. Order of columns should be same.
అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ దెన్ ఎంప్లాయీ సాలరీ ఇచ్చాం. సో నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చాము, ఇక్కడ ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ని కాల్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓకే, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనం ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ ఉంది. సో మన విష్ ప్రకారం మనం సమ్ రిక్వైర్మెంట్ కోసమో సంథింగ్ ఏదో ఒక దాని కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాలమ్స్ ఇక్కడ టేబుల్ లో ఉన్న ఆర్డర్ ప్రకారం కాకుండా మనం డిఫరెంట్ ఆర్డర్ ఇచ్చినాం అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ సాలరీ ఇచ్చాం. సో ఇప్పుడు మనకు డేటా అనేది ఎలా కంబైన్ అవుతుంది చెప్పండి. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ప్రకారం మనకి ఇదే డేటా కంబైన్ అవుతుంది. అవునా. సో నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ప్రకారము ఫస్ట్ ఏది కంబైన్ అవ్వాలి, ఫస్ట్ ఏది రిట్రీవ్ చేయాలి, ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ మనకు రావాలి. సో నెక్స్ట్ ఏం ఇచ్చాము, ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి. నెక్స్ట్ ఏం ఇచ్చాం, ఎంప్లాయీ సాలరీ. సో ఎంప్లాయీ సాలరీ. సో ఈ విధంగా మనకు డేటా అనేది కంబైన్ అవుతుందా? అవ్వదు. ఎందుకు చెప్పండి. దట్ ఈస్ ద రూల్. అదే కదా రూల్. ఆర్డర్ ఆఫ్ కాలమ్ షుడ్ ఆల్సో షుడ్ బి సేమ్. అంటే మనం పెట్టే ఆర్డర్ సేమ్ గా ఉండాలి. ఆర్డర్ ఆఫ్ ఎందుకు అంటే జనరల్ గా అయితే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ అంటే జనరల్ గా ఇట్ విల్ యాక్సెప్ట్. ఎందుకు ఆర్డర్ ఆఫ్ ది కాలమ్ సేమ్ గా ఉండాలి అంటే, సో ఇక్కడ మనకి ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ కాలమ్ అనేది ఏ డేటా టైప్ అండి, ఇది ఎంప్లాయీ ఐడి అనేది ఇంటిజర్ కదా, ఇది ఇంటిజర్ డేటా టైప్ కదా ఐడి అనేది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ కాలమ్ ఏ డేటా టైప్, ఎంప్లాయీ నేమ్ అనేది కదా. సో ఇప్పుడు మనకి సీక్వెల్ సర్వర్ ఏం చేస్తుందంటే జనరల్ గా ఇంటిజర్ డేటా టైప్ అయితే మనకి varchar ని అలో చేస్తుందా టు కంబైన్? చేయదు కదా. సో అందుకనేసి మనకు ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ అనేది సిమిలర్ గా ఉండాలి. ఎందుకంటే డేటా టైప్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. సో డేటా టైప్స్ చేంజ్ అయితే ఇట్ వోంట్ కంబైన్ ద డేటా, యాక్సెప్ట్ చేయదు అనమాట. సీక్వెల్ సర్వర్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా. సో అందుకనేసి మనకు ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ అనేది సిమిలర్ గా ఉండాలి అనుకుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకటి ఇన్సర్ట్ అవ్వలేదంటే ఆటోమేటిక్ గా ఎర్రర్ త్రో చేస్తుంది. కాబట్టి రిమైనింగ్ కాలమ్స్ డేటా కూడా మనకి ఇన్సర్షన్ అనేది జరగదు, కంబైనింగ్ అనేది జరగదు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి, data types of columns also should be matched. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఓన్లీ ఎంప్లాయీ నేమ్ కాల్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ దాంతో నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఎంప్లాయీ సాలరీ కాల్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ లో ఏం రావాలి, సో ఎంప్లాయీ నేమ్ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయీ నేమ్ రావాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం కాల్ చేసాం, ఎంప్లాయీ సాలరీ. సో ఇది ఇలా కంబైన్ అవ్వదు అనమాట. ఎందుకు అంటే డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ కదా. సో ఈ పర్టికులర్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఎంప్లాయీ నేమ్ అనేది varchar డేటా టైప్, ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ కదా సాలరీ అనేది. సో ఇట్ వోంట్ కంబైన్ ద డేటా. ఓకేనా. సో ఈ 3 పాయింట్స్ మనం ఎప్పుడైతే మీ సెట్ ఆపరేటర్స్ అప్లై చేయాలనుకుంటారో మల్టిపుల్ టేబుల్స్ మధ్య, సో అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ నంబర్ ఆఫ్ కాలమ్స్, స్ట్రక్చర్ షుడ్ బి సేమ్, అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి సేమ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. అండ్ దెన్ ఆర్డర్ ఆఫ్ ద కాలమ్స్, మీ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మీరు ఇచ్చే ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఓకేనా. అంటే వాటి డేటా టైప్స్ కూడా మనకు కరెక్ట్ గా ఉంటేనే ఇట్ విల్ కంబైన్ ద డేటా, అదర్వైజ్ ఇట్ విల్ త్రో సమ్ ఎర్రర్స్. ఓకేనా. ఇది క్రైటీరియా మామూలుగా సెట్ ఆపరేటర్స్ మీరు అప్లై చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ మనము ఫస్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. సో ఇది సెట్ ఆపరేటర్స్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఇట్ విల్ జస్ట్ కంబైన్ ద డేటా ఫ్రమ్ మల్టిపల్ టేబుల్స్ ఇన్ వర్టికల్ మేనర్. ఓకేనా. సో అది సెట్ ఆపరేటర్స్ ఫంక్షనాలిటీ. బట్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ సెట్ ఆపరేటర్స్ కి ప్రతి దానికి దాని ఓన్ ఇండివిజువల్ ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. సో అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ యూనియన్ సెట్ ఆపరేటర్. ఓకేనా అండి. సో జనరల్ గా యూనియన్ సెట్ ఆపరేటర్ అనేది మీరు యూజ్ చేశారంటే సో అప్పుడు ఏమవుతుంది, మనకి అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఇట్ విల్ జస్ట్ కంబైన్ ద డేటా ఫ్రమ్ మల్టిపల్ టేబుల్స్ by ignoring the duplicate records. ఓకేనా అండి. సో మనకి జనరల్ గా యూనియన్ సెట్ ఆపరేటర్ మీరు అప్లై చేశారు మల్టిపల్ టేబుల్స్ మధ్యన అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన డేటాని కంబైన్ చేస్తుంది, డేటాని వర్టికల్ మేనర్ లోనే కంబైన్ చేస్తుంది. బట్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి ఏవైనా డూప్లికేట్స్ ఉన్నాయనుకోండి, డూప్లికేట్ రికార్డ్స్ అంటే జస్ట్ రిపీట్ అయిన రికార్డ్స్. ఓకేనా. సో ఆ రిపీట్ అయిన రికార్డ్స్ ని ఇగ్నోర్ చేసి అంటే రిమూవ్ చేసి మనకు అవుట్పుట్ అనేది డిస్టింక్ట్ గా డిస్ప్లే చేస్తుంది. యూనిక్ డేటా అంటే రిపీటెడ్ వాల్యూస్ ని ఇవ్వదన్నమాట.
ఓకే. ఓకేనా? సో అది ఎలానో ఐ విల్ షో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు యూనియన్ సెట్ ఆపరేటర్స్ అప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు ఏం రాస్తారు ఇక్కడ, ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ ఆపరేటర్స్ ప్లేస్ లో మనం జస్ట్ ఏ సెట్ ఆపరేటర్ యూస్ చేస్తామో ఆ సెట్ ఆపరేటర్ నేమ్ ఇస్తాం. ఓకేనా? ఇట్స్ ద కామన్ సింటాక్స్ ఫ్రమ్ ఆల్ ద సెట్ ఆపరేటర్స్. ఇలా ఇస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది సింటాక్స్ అవుతుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? జనరల్ గా ఈ రెండు కంబైన్ చేస్తుంది. కంబైన్ చేసి మనకి డిస్ప్లే అయ్యేటప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే మనకు మొత్తం ఏదైతే డూప్లికేట్స్, ఇక్కడ మనకి ఈ రెండు టేబుల్స్ లో మనకి డూప్లికేట్స్ ఉన్నాయా అండి? ఉన్నాయి. రిపీటెడ్వి ఉన్నాయి. సో ఇక్కడ 2 అనేది రిపీట్ అయిందా? లేదు. బట్ 4 అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ సంథింగ్ అలా రిపీట్ అయినా ఉంటాయి. ఓకేనా? సో వాటిని రిపీటెడ్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని రిమూవ్ చేసి మనకి ఫైనల్ గా అవుట్పుట్ ఇచ్చేటప్పుడు యూనిక్ డేటా అనేది మనకి ఇస్తుంది. ఓకేనా? సో మనకి జనరల్ గా మీరు సీక్వెల్ సర్వర్ లో ఈ రెండు టేబుల్స్ మీరు ఈ పర్టికులర్ డేటా ఇన్సర్ట్ చేసి మీరు యూనియన్ సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది. ఏమని? జస్ట్ డూప్లికేట్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ చేసి మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ ఎండ్ లో మీరు ఎప్పుడైతే యూనియన్ సెట్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తారో అప్పుడు మనకు బ్యాక్ ఎండ్ లో కొన్ని స్టెప్స్ జరుగుతాయి అన్నమాట. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఆ ప్రాసెస్ ఏమంటే ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే, సో మనకు తెలిసిన ప్రకారం ఫస్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కంబైన్ ద డేటా. సో ఇలా మనకు వర్టికల్ మేనర్ లో డేటాని కంబైన్ చేస్తుంది. అవునా? సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారో అప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది అన్నమాట. జస్ట్ ఇట్ విల్ కంబైన్ ద డేటా. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే ఈ కంబైన్ చేసిన డేటాని సార్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనండి? సో ఏదైతే డేటాని కంబైన్ చేసి ఉంటుందో ఆ కంబైన్ చేసిన డేటాని సార్టింగ్ అనేది జరుగుతుంది ఆ కంబైన్ చేసిన డేటా పైన. ఓకేనా? సో సార్టింగ్ ఇక్కడ జరిగిందా? సో దిస్ ఇస్ ద స్టెప్ 2. Low to high sort. నెక్స్ట్ స్టెప్ 3 ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరిగింది, సార్టింగ్ అనేది జరిగింది కదా. సో ఈ సార్టింగ్ మనకి ఫైనల్ గా యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఫైనల్ గా అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పుకున్నాం. జస్ట్ డూప్లికేట్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. సో అవి రిమూవ్ అవ్వడానికి జరుగుతున్న ప్రాసెస్ ఇది అనమాట. బ్యాక్ ఎండ్ లో ఫస్ట్ సార్ట్ చేస్తే ఆ సార్టింగ్ జరిగిన డేటా పైన ఏం చేస్తుందంటే ఇట్ విల్ పర్ఫామ్ గ్రూప్ బై ఆపరేషన్. మీకు గ్రూప్ బై చెప్పాడా హర్షద్ మీకు? జస్ట్ వాట్ ఈస్ లేదండి గ్రూప్ బై ఆపరేషన్? లేదు చెప్పలేదు. ఓకే. సో ఇప్పుడు మనకు సార్టింగ్ జరిగిన తర్వాత మనకు గ్రూప్ బై అనేది జరుగుతుంది అనమాట ఆ సార్టింగ్ జరిగిన డేటా పైన. సో గ్రూప్ బై ఇస్ నథింగ్ బట్ సో ఏదైతే సిమిలర్ రికార్డ్స్ ఉంటాయో అంటే రిపీటెడ్ ఉంటాయి కదండి, సో ఆ రికార్డ్స్ ని సింగిల్ సెట్ గా కంబైన్ చేస్తుంది అనమాట. ఓకే. గ్రూప్ బై ఇస్ నథింగ్ బట్ జస్ట్ కంబైనింగ్ ద సిమిలర్ రికార్డ్స్ ఇంటూ ఏ సింగిల్ రిజల్ట్ సెట్. సింటాక్స్ ఉంటుందా దానికి? ఆ సింటాక్స్ ఏం లేదండి, జస్ట్ అండర్స్టాండింగ్ అంతే. గ్రూప్ బై అంటే ఏం చేస్తుందంటే జస్ట్ గ్రూప్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం సార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి సిమిలర్ వాల్యూస్ అన్ని ఒక చోట ఉంటాయి. కరెక్టా? ఆ సిమిలర్ వాల్యూస్ ని సింగిల్ గా మారుస్తుంది అనమాట. లైక్ ఇలా. ఓకేనా? ఆ ఆపరేషన్ అనేది ఆఫ్టర్ సార్టింగ్ జరుగుతుంది మనకి. సో ఇట్లా మన టేబుల్లో ఉన్న సో అన్ని రికార్డ్స్ ఇలా అవుతాయి. సో ఇప్పుడు ఫైనల్ గా నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది, సో ఆబ్వియస్ గా ఇప్పుడు మనకి ఏమైనా ఇక్కడ డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. ఫైనల్ గా మనకు అవుట్పుట్ లో ఏమొస్తుందంటే డిస్టింక్ట్ డేటా వస్తుంది అనమాట. ఓకేనా? డిస్టింక్ట్ డేటా ఇస్ నథింగ్ బట్ యూనిక్ డేటా వితౌట్ రిపీటింగ్ ద డూప్లికేట్స్. ఓకేనా? ఇప్పుడు మామూలుగా జనరల్ గా
సో జనరల్ గా అయితే మనకి సో మీరు జస్ట్ ఈ యూనియన్ అనే ఆపరేటర్ యూజ్ చేశారంటే మనకి ఫైనల్ గా డైరెక్ట్ డిస్ప్లే అయ్యేది ఈ అవుట్పుట్ మనకి సీక్వెల్ సర్వర్ లో. ఓకేనా? బట్ బ్యాక్ ఎండ్ లో ఈ జరిగే ఈ స్టెప్స్ ని మనం ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ మనకు కూడా అండర్స్టాండింగ్ కోసమే. ఓకేనా? బట్ మనకి సీక్వెల్ లో అయితే డైరెక్ట్ మనకి ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? సో అది మీరు యూనియన్ పర్ఫామ్ చేసినప్పుడు జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్ గా యూనియన్ ఏం చేసింది, జస్ట్ ఇట్ కంబైన్ ద డేటా ఫ్రమ్ 2 or more tables by ignoring the duplicate records. అంతేనా? సో అది సో మనం సీక్వెల్ సర్వర్ లో జస్ట్ మల్టిపుల్ టేబుల్స్ ఉన్న డేటా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ 2. సో నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు సమ్ 2 ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్న 2 టేబుల్స్ ఉన్నాయండి. ఓకేనా? సో ఫస్ట్ టేబుల్ లో సమ్ 4 rows ఉన్నాయి. ఓకేనా? సో సెకండ్ టేబుల్ లో 5 rows ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఐ విల్ యూజ్ ద సెట్ ఆపరేటర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే మనకి ఏవైతే డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా అండి మనకి ఫస్ట్ టేబుల్ లో మనకు డూప్లికేట్ రికార్డ్స్ లేదు. 101 అనేది డూప్లికేట్ రికార్డ్ కాదు కదా. లైక్ మనకి డూప్లికేట్ రికార్డ్ అంటే ఈచ్ అండ్ అన్ని కాలమ్స్ లో సేమ్ వాల్యూస్ ఉండాలన్నమాట. ఇక్కడ మనకి 101 ప్రోడక్ట్ నేమ్ అనేది మొబైల్స్ ఉంది. ఇక్కడ చూడండి 101 ప్రోడక్ట్ నేమ్ అనేది కంప్యూటర్స్ ఉంది. దిస్ ఇస్ నాట్ డూప్లికేట్ రికార్డ్. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ టేబుల్ లో మనకి డూప్లికేట్ రికార్డ్ ఉందా? 101 అనేది మనకి సేమ్ రికార్డ్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి యూనియన్ ఆపరేటర్ మీరు పర్ఫామ్ చేశారు అంటే మనకి బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఈ 2 టేబుల్స్ ని కంబైన్ చేసిన తర్వాత ఇట్ విల్ సార్ట్ ద డేటా. కరెక్ట్ అండి? సో సార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, 101 అనే రికార్డ్స్ మనకు 4 రికార్డ్స్ ఒక చోట వస్తాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మిగతావన్నీ నార్మల్ రికార్డ్స్, లైక్ ఇవన్నీ డూప్లికేట్ రికార్డ్స్ కాదు. ఓకేనా? సో తర్వాత 102, 103, 105, 106 అలా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 101 అనేది మనకు 4 రికార్డ్స్ ఉంటాయి. అందులో ఒక రికార్డు డూప్లికేట్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు మనకు 101 అనేవి 3 సిమిలర్ రికార్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది మన ప్రకారము, సో సిమిలర్ రికార్డ్స్ ఉన్నప్పుడు వాటిని గ్రూప్ బై ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 101 అనే రికార్డ్స్ ఎన్ని అవుతాయి అప్పుడు మనకి 3 రికార్డ్స్ 1 రికార్డ్ అవుతుంది. కరెక్టా? సో ఇప్పుడు 1 రికార్డ్ అయినప్పుడు మనకి అక్కడ ఎన్ని డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి, 2 రిమూవ్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి డేటా అనేది, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టోటల్ గా 9 rows ఉన్నాయి. 4 + 5 9 rows ఉన్నాయి. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ లో ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 7 వస్తాయి. ఇక్కడ చూడండి మీరు అవుట్పుట్ చూస్తే, సో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి, ఇక్కడ 7 రికార్డ్స్ వచ్చాయి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి 101 అనే రికార్డ్ అనేది మనకి డూప్లికేట్ కాబట్టి రిమూవ్ అయిపోయింది. ఓకేనా? సో ఇదంతా మనం బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ మనం ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? బట్ మనకి సీక్వెల్ సర్వర్ లో డైరెక్ట్ మనకి అవుట్పుట్ ఇలా చూపిస్తున్నాం. జస్ట్ ద డూప్లికేట్స్ అండ్ దెన్ డేటా అనేది సార్టింగ్ లో ఉంటుంది. ఓకేనా అండి? అర్థమైందా యూనియన్? సో నెక్స్ట్ ఏంటి మనకు, నెక్స్ట్ ఏం ఆపరేటర్ ఉంది, యూనియన్. ఓకేనా? సో యూనియన్ ఆల్ అనేది వెరీ సింపుల్ అన్నమాట. సో యూనియన్ ఆల్ ఏం చేస్తుందంటే జస్ట్ ఇట్ విల్ కంబైన్ ద డేటా ఫ్రమ్ 2 or more tables వితౌట్ ఇగ్నోరింగ్ ద డూప్లికేట్స్. ఓకేనా అండి? సో ఇక్కడ ఏంటంటే యూనియన్ ఆల్ అనే సెట్ ఆపరేటర్ మీరు అప్లై చేశారు అంటే జస్ట్ మనకి 2 tables లో ఉన్న డేటా, 2 tables కావచ్చు అంతకంటే ఎక్కువ కావచ్చు. సో మీరు ఎన్ని టేబుల్స్ తీసుకుంటే అన్ని టేబుల్స్ లో ఉన్న డేటా జస్ట్ కంబైన్ చేసి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా అండి? సో నో కండిషన్స్ అన్నమాట, ఏ కండిషన్స్ లేవు, ఎందుకంటే అది డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేయట్లేదు. ఓకేనా? సో జస్ట్ ఇట్లా కంబైన్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇలా ఇస్తుంది అనమాట యూనియన్ ఆల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు. ఓకేనా? ఇది ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇప్పుడు సీక్వెల్ సర్వర్ లో
యూనియన్ లో ఆపరేషన్ పర్ఫామ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది? 8 rows వచ్చాయి. 9 rows వచ్చాయా? 9 rows వచ్చాయి. సో 9 rows ఎలా వచ్చాయి? సో ఏది సార్టింగ్ అనేది జరిగిందా మనకు? జస్ట్ లేదు. ఫస్ట్ టేబుల్ డేటా వచ్చింది అండ్ దెన్ సెకండ్ టేబుల్ డేటాని కంబైన్ చేసి ఇచ్చేస్తుంది అంతే. ఓకేనా? గ్రూప్ వైజ్ చేయలేదు, సార్ట్ చేయలేదు. సో నథింగ్, ఇట్ విల్ ఏది చేయదన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి యూనియన్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే జస్ట్ ఇట్ విల్ కంబైన్ ద డేటా అండ్ ఇట్ విల్ డిస్ప్లే ద డేటా అవుట్పుట్. ఓకేనా? సో మనకి అక్కడ బ్యాక్ ఎండ్ లో ఏ ప్రాసెస్ జరగదు. ఓకేనా? సో ఇంటర్వ్యూలో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్? ఇది కామన్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో అప్పుడు ఏం చెప్తారు మీరు? In union, duplicates will be removed. In union, all duplicates will not be removed. ఓకే, బట్ మనం కొంచెం ఎలాబరేట్ గా చెప్పడమే బెస్ట్ అన్నమాట. సో యూనియన్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ మీకు జరిగే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చెప్పడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైతే యూనియన్ ఆపరేషన్ సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తారో అప్పుడు ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి? ఇట్ విల్ జస్ట్ కంబైన్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ దెన్ ఇట్ విల్ సార్ట్ ద డేటా. After sorting, it will perform group by operation to remove the duplicates and then finally it will display the distinct data in the output అని చెప్పాలి. ఓకేనా? అదే యూనియన్ ఆల్కి వచ్చేసరికి it won't do anything, just it will display the data as it is by combining the data. Okay. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నోట్స్ రాసుకుంటాను. ఫస్ట్ సెట్ ఆపరేటర్ రాసుకోండి యూనియన్. చాలా నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. ఏంటండి? బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా వస్తుంది, మీ వాయిస్ కూడా వినపడదు. అవునా? ఇప్పుడు దీనికన్నా సమ్మరీస్ క్రాస్ వస్తుంది. ఓకే ఓకే, నేను యాక్చువల్గా పీజీలో ఉన్నా, సో మేబీ దానివల్ల డిస్టర్బెన్స్. ఓకే, నోట్స్ రాసుకోండి. ఫస్ట్ యూనియన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని పెట్టుకొని 4 ఒకటేసారి వస్తుంది. యూనియన్ అనేది లేదంటే మీరు ఈ ఫస్ట్ ఏం రాసుకుంటారంటే we have different types of set operators అని రాసుకొని సో ఆ 4 మెన్షన్ చేసుకోండి. యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఇంటర్సెక్ట్. నోట్ చేసుకున్నారా? Yes. సో ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి యూనియన్. ఫస్ట్ పాయింట్, యూనియన్ is a type of set operator. Union is a type of set operator which is used to combine the rows. Which is used to combine the rows from 2 or more tables Union is a type of set operator which is used to combine the rows from 2 or more tables to get distinct data. To get distinct data by ignoring duplicate records. By ignoring duplicate records. Okay, next point రాసుకోండి. If we perform union set operation, then THN, then in the background it will follow some steps. So అందులో ఫస్ట్ స్టెప్
First, it will combine the data vertically. First, it will combine the data vertically. First, it will combine the data vertically. Next, second step raskondi. After combining the data vertically, it will sort the data in ascending order. It will sort the data in ascending order. Next step. After sorting the data, it will do group by operation. After sorting the data, it will do group by operation. And then it will remove duplicate records. After sorting the data, it will do group by operation, and then it will remove the duplicate records. సో అక్కడ బ్రాకెట్ లో గ్రూప్ బై అంటే ఏంటో రాసుకోండి. గ్రూప్ బై is nothing but combining or clubbing the similar records into a single result set. Combining or clubbing the similar records into a single set. Next, final step. Finally, we will get distinct data in the output. Finally, we will get distinct data in the output. Yes. Next, syntax రాసుకోండి. Union syntax. జస్ట్ ఏం రాస్తాము, సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి, అండ్ దెన్ మనం ఏ కాలమ్స్ అయితే కాల్ చేస్తాము సో దట్ ఆ కాలమ్స్ ని కాల్ చేస్తాం ఫ్రమ్ టేబుల్ ని. తర్వాత మనం ఏదైతే సెట్ ఆపరేటర్ యూజ్ చేస్తామో ఆ సెట్ ఆపరేటర్. This is a common syntax for all the set operators. Columns from table. So ఈ syntax note చేసుకోండి. Okay, done. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. సో 2 tables లో సమ్ డేటా ఇన్సర్ట్ చేసుకొని, సో ఈ పర్టికులర్ ఈ స్టెప్స్ అనేవి ఇలానే రాసుకొని అవుట్పుట్ రాసుకోండి.
ಏನಿದು కంప్లీట్ అయిందండి. Yes, sir. సో రిమైనింగ్ పీపుల్ done with it. ఓకే. సో నెక్స్ట్ యూనియన్ ఆఫ్ సెట్ ఆపరేటర్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. Note down the definition. Union all is a type of set operator which is used to combine rows from two or more tables without ignoring the duplicates. Once again, Union all is a type of set operator which is used to combine rows from two or more tables without ignoring the duplicate records. So next is syntax రాసుకోండి. In the place of union, just union all అని రాసుకోండి. డన్ అండి. Yeah, done. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. మీరు యూనియన్ ఆల్ పర్ఫామ్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ ఫస్ట్ టేబుల్ డేటా, సెకండ్ టేబుల్ డేటా వేసుకొని తర్వాత ఈ పర్టికులర్ సింటాక్స్ రాసుకొని ఈ అవుట్పుట్ రాసుకోండి. మీరు ఓన్లీ కొన్ని రికార్డ్స్ మాత్రమే అంటే రాసుకోవాలంటే కొన్ని రికార్డ్స్ రాసుకోండి, బట్ డూప్లికేట్స్ ఉండేలా రాసుకోండి లేదా యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి.
చార్జర్ ఫోటో 2 days అవుతుంది చార్జ్ పెట్టిన. కంప్లీటెడ్. ఓకే. సో అందరిది అయిపోయిందండి. ఎస్ ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్ట్రక్చర్ అనేది మనకు సిమిలర్ గా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. లైక్ ఇప్పుడు ఒకవేళ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సిమిలర్ గా లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా. సో అప్పుడు మనకి డేటా అనేది కంబైన్ అవ్వదు, ఎందుకంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమని ఎర్రర్ ఉంది ఇక్కడ? ఆల్ క్వరీస్ కంబైన్డ్ యూజింగ్ యూనియన్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్ ఎక్సెప్ట్ ఆపరేటర్ మస్ట్ హ్యావ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లిస్ట్. సో అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంబైన్ ద డేటా. ఓకేనా అండి. సో మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సిమిలర్ గా ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది ఇంకా? ఆర్డర్ ఆఫ్ ద కాలమ్స్. ఆర్డర్ ఆఫ్ ద కాలమ్స్ కూడా మనకి సిమిలర్ గా ఉండాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ సెల్ఫ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ కాలమ్ ప్రోడక్ట్ ఐడి ఉంది, ఇక్కడ ఏమి ఇచ్చాము? ప్రోడక్ట్ నేమ్ ఇచ్చాము. ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఐడి ఇచ్చాము ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ కాలమ్ ఇంటిజర్ డేటా టైప్, కరెక్ట్ అండి. సో ఇక్కడ వేర్ క్యార్ కదా. సో ఇప్పుడు మనకి ఆర్డర్ అనేది ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ కాలమ్స్ సిమిలర్ గా ఉన్నా మనం ఇచ్చిన ఆర్డర్ అనేది కరెక్ట్ గా లేదు, ఎందుకంటే వాటి డేటా టైప్ డిఫరెంట్ ఉంది కదా. సో అలాంటప్పుడు మనం మనం సెట్ ఆపరేటర్ పర్ఫామ్ చేసినా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఇక్కడ కన్వర్షన్ ఫెయిల్ వైల్ కన్వర్టింగ్ ద varchar వాల్యూ మొబైల్స్ టు డేటా టైప్ ఇంటిజర్, కరెక్టా. సో ఇక్కడ మన ప్రొడక్ట్ నేమ్స్ లో సమ్ నేమ్స్ ఉన్నాయి. సో వాటిని ఇంటిజర్ డేటా టైప్ గా కన్వర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ కదా. సో అందుకనేసి మనకు ఎర్రర్ త్రో చేస్తాం. ఇన్ కేస్ మనకు ఇప్పుడు డేటా టైప్స్ కరెక్ట్ డేటా టైప్స్ లేకపోయినా మనకి ఎర్రర్ అనేది కంపల్సరీ త్రో చేస్తుంది. ఇక్కడ మనకి రెండు డిఫరెంట్ డేటా టైప్స్, కరెక్ట్ అండి. ఇది ఇంటిజర్ డేటా టైప్ అండ్ దెన్ varchar డేటా టైప్. సో మనకి ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ కాలమ్స్ సిమిలర్ అయినా వాటి డేటా టైప్స్ డిఫరెంట్ కాబట్టి ఇట్ వోంట్ కంబైన్ ద డేటా. ఓకేనా అండి. ఈ 3 క్రైటీరియాస్ మనం ఫాలో అయితేనే ఇట్ విల్ కంబైన్ ద డేటా ప్రాపర్లీ. ఓకేనా. ఎస్ సో నెక్స్ట్ ఏముంది మనకు? నెక్స్ట్ సెట్ ఆపరేటర్
we have intersect operator. Okay, ఈ intersect operator వెరీ సింపుల్ అన్నమాట. ఏం లేదు, జస్ట్ 2 టేబుల్స్ కానీ మల్టిపల్ టేబుల్స్, మీరు ఎన్ని టేబుల్స్ తీసుకుంటారో ఆ మల్టిపల్ టేబుల్స్ మధ్య ఉన్న కామన్ రికార్డ్స్, సిమిలర్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో, ఈ 2 టేబుల్స్ లో చూసారంటే మనకి కామన్ రికార్డ్స్ ఉన్నాయా? ఫస్ట్ టేబుల్ లో, సెకండ్ టేబుల్ లో మనకున్న కామన్ రికార్డ్ ఏంది? ఈ 102 కంప్యూటర్స్ కదా. సో ఈ పర్టికులర్ కామన్ రికార్డ్ మాత్రమే మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, జనరల్ గా మీరు సెట్ ఆపరేటర్స్ యూజ్ చేయాలంటే యూజ్ చేస్తారు కదా, అప్పుడు రాస్తారు కదా సెలెక్ట్ స్టేట్మెంట్. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ స్టార్ బదులు మనం కాలం నేమ్స్ మెన్షన్ చేయడం మన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మీరు మాక్సిమం ఎప్పుడు కాలం నేమ్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. స్టార్ బదులు స్టార్ కాలం స్టార్ ని కాల్ చేయకుండా. ఓకేనా. ఇక్కడ ఏముంది? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అండ్ దెన్ ప్రోడక్ట్ క్వాంటిటీ. సో ఇక్కడ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అండ్ దెన్ ప్రోడక్ట్ క్వాంటిటీ. ఇక్కడ ఏం యూజ్ చేయాలి ఇప్పుడు మనం? ఇంటర్సెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఇంటర్సెక్ట్ కాల్ చేసామంటే మనకి ఏమొస్తుంది? జస్ట్ 2 టేబుల్స్ లో ఉన్న కామన్ రికార్డ్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా అండి. నేమ్ చేయాలంటే డేటా సేమ్ అంటే ఇంటర్సెక్ట్ చేస్తారు. ఏంటి బ్రో? అర్థం కాదు. కాలమ్ నేమ్స్ ఏమన్నా ఉండాలి, డేటా టైప్స్ ఏమి ఉండాలి? డేటా టైప్స్ అనేది సిమిలర్ గా ఉంటే ఇట్ విల్ కంబైన్ ద డేటా, ఓకే ఫైన్. లేదంటే కంబైన్ చేయదు. ఓకేనా. అవి జస్ట్ మనం ఎప్పుడైనా ఇన్ కేసు ఇప్పుడు రియల్ టైమ్ లో మనకి ఏదైనా రిక్వైర్మెంట్స్ వచ్చి మనం డేటా కంబైన్ చేయాలి అనే కేసెస్ లో మనము కంపల్సరీగా సెలెక్ట్ స్టేట్మెంట్స్ లో మనం చెక్ చేసుకోవాలి అంతే. జస్ట్ మనం ఇచ్చే ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదా, ఎందుకంటే అది కంబైన్ చేయాలి కదా. సో వాటి డేటా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మనము యూజ్ చేస్తాం అంతే. మనం రియల్ టైమ్ సినారియోస్ లో ఎలాంటివి చేస్తాం? యూజ్ చేస్తాం ఎక్కువ యూనియన్ అండ్ దెన్ యూనియన్ ఆల్ యూజ్ చేస్తాం అనమాట. ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ అసలు మేము ఇంతవరకు యూజ్ చేయలేదు. ఓకేనా. ఇవి జస్ట్ ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ ఇంటర్వ్యూ పర్పస్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, లైక్ గురించి చెప్పమంటే. సో అప్పుడు మనం చెప్పడం కోసమే ఈ ఎక్స్ప్లెనేషన్. ఎక్కువ యూజ్ చేసేది యూనియన్ అండ్ దెన్ యూనియన్ ఆల్. ఓకేనా అండి. సో ఇది ఇంటర్సెక్ట్. అర్థమైందా? జస్ట్ మన కామన్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కామన్ రికార్డ్స్ మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తాం. ఓకేనా. సో నోట్స్ రాసుకోండి. సైడ్ హెడ్డింగ్ ఇంటర్సెక్ట్. సో intersect is a set operator. Intersect is a set operator which is used to get similar records from both the tables. Intersect is a set operator which is used to get similar records from both the tables. So next, మీరు సింటాక్స్ నోట్ చేసుకోవాలంటే సింటాక్స్ నోట్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఎగ్జాంపుల్ నోట్. So done with syntax. Next, ఈ పర్టికులర్ క్వైరీ రాసుకొని ఈ అవుట్పుట్ రాసుకోండి. Majestic by Blue, Majestic by Companies are getting and are getting confusion about these are in the range that are not able to allow information.
కంప్లీటర్. కంప్లీట్. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏ నేమ్స్ తో డిస్ప్లే అవుతున్నాయండి జనరల్ గా? సో ఇక్కడ మనకు 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ లో మనం ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏ కాలమ్ నేమ్స్ తో కాల్ చేసింటామో ఆ కాలమ్ నేమ్స్ తోనే మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినా కూడా మనకు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో కాల్ చేసిన కాలమ్ నేమ్స్ తోనే మనకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. ఓకే. ఓకేనా? సో కంప్లీట్ అయిందా ఇది? యా. నెక్స్ట్ ఏముంది మనకు? ఎక్సెప్ట్ సెట్ ఆపరేటర్. ఓకేనా? సో ఫైనల్ వన్ ఇస్ ఎక్సెప్ట్ సెట్ ఆపరేటర్. సో ఈ ఎక్సెప్ట్ సెట్ ఆపరేటర్ ఏంటంటే సో మీరు ఎప్పుడైతే ఎక్సెప్ట్ సెట్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తారో మల్టిపుల్ టేబుల్స్ మధ్యన, సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే జస్ట్ ఇట్ విల్ గెట్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద సెకండ్ టేబుల్. అంటే మనకి ఫస్ట్ టేబుల్లో ఆ పర్టికులర్ ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ పర్టికులర్ వాల్యూస్ ఆర్ రికార్డ్స్ ఏవైతే రికార్డ్స్ ఇక్కడ ఉంటాయో అవి సెకండ్ టేబుల్లో ఉండకూడదు అనమాట. అలాంటి రికార్డ్స్ మాత్రమే మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో దాని ప్రకారం ఇప్పుడు మనం ఇక్కడ ఎక్సెప్ట్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తే మనకు అవుట్పుట్ లో ఏ వాల్యూస్ ఏ రికార్డ్స్ వస్తాయి చెప్పండి. ఓకే, ఇంకా 1 కూడా మొబైల్ 101 కూడా వస్తుంది. సో ఇక్కడ ఉండి ఇక్కడ ఉండకూడదు, ఫస్ట్ టేబుల్ లో ఉండాలి, సెకండ్ టేబుల్ లో ఉండకూడదు. అంటే ఏవైతే కామన్ రికార్డ్స్ ఉంటాయో ఆ కామన్ రికార్డ్స్ కాకుండా మనకి ఈ టేబుల్ లో ఉన్నవే కదా వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనకు ఏమొచ్చాయి? జస్ట్ 101, 105, 106. ఓకేనా? అంతే, ఎక్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ అంతే, వెరీ సింపుల్. మనకు ఏవైతే కామన్ రికార్డ్స్ ఉంటాయో ఆ కామన్ రికార్డ్స్ కాకుండా మనకు ఫస్ట్ టేబుల్ లో ఇంకా రిమైనింగ్ రికార్డ్స్ ఉంటాయి కదా, కామన్ గా లేకుండా ఆ రికార్డ్స్ మాత్రమే మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా? సో ఇది రాసుకోండి, ఈ క్వరీ రాసుకొని ఈ పర్టికులర్ అవుట్పుట్ రాసుకోండి. ఓకే, నోట్స్ రాసుకోండి. సో సైడ్ హెడింగ్ పెట్టుకోండి ఎక్సెప్ట్ అని. Except is a set operator. Except is a set operator which will return all the values from the first table. Except is a set operator which will return all the values from the first table బ్రాకెట్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్ అని పెట్టుకోండి. Except is a set operator which will return all the values from the first table which are not found in the second table. Bracket lo right hand side table, second table right hand side table అని పెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈ క్వరీ రాసుకొని అవుట్పుట్ రాసుకోండి. కంప్లీట్ అయిందండి? ఓకేనా? సో నెక్స్ట్ జస్ట్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ చెప్తున్నా, అవి రాసుకోండి.
సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్? ఇది కామన్ క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్? ఓకే. Done. Next, give a brief about all the set operators. నెక్స్ట్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి జస్ట్ డేటా ఇచ్చేస్తారు. లైక్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సో ఇలా Yes, yes. సో ఇలా డేటా ఇచ్చి మీరు యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, జస్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ అవుట్పుట్ ఏమొస్తుందో ఆ రికార్డ్స్ మాత్రమే వాళ్ళకి చెప్పాలి. ఓకేనా? యూనియన్ ఆల్ పర్ఫామ్ చేస్తే ఏదొస్తుంది, ఇంటర్సెక్ట్ పర్ఫామ్ చేస్తే ఏదొస్తుంది. మాక్సిమం ఇలా 2 tables డేటానే ఇస్తారనమాట, మోర్ దెన్ దట్ ఇవ్వరు. ఓకేనా? సో ఇంటర్సెక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు అవుట్పుట్ లో ఏమొస్తుంది. ఓకేనా? సో ఇలా అడిగితే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా అండి? Okay. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ జాయిన్ అని అడుగుతారు. ఓకేనా? ఇంకా జాయిన్స్ కాన్సెప్ట్ అవ్వలేదు, బట్ ఆ క్వశ్చన్ అనేది కామన్. క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు జాయిన్స్ అని ఉంది కదా, సో ఈ జాయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సీక్వెల్ మొత్తంలోకి మనకి జాయిన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో మనం ఈచ్ అండ్ రియల్ టైమ్ లో ప్రతిదీ మీరు ఇక్కడ మీకు టీ సీక్వెల్ లో చూసారంటే మీకు ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఈ ఒక్కొక్క ప్రతి కాన్సెప్ట్ లో మనం జాయిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎందుకంటే జాయిన్స్ అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ జాయిన్స్ కి మనకి సెట్ ఆపరేటర్స్ యూనియన్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు మాక్సిమం. ఓకేనా? సో జనరల్ గా నేను జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నా, ఇది హర్షద్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జాయిన్స్ ఏంటి, ఇప్పుడు మనకి సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఏం చేసామండి, మనం కంబైన్ చేసాం డేటాని. ఓకేనా? Yes. సో జాయిన్స్ యూజ్ చేసి కూడా డేటానే కంబైన్ చేస్తాం. ఓకేనా? బట్ ఇక్కడ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం స్పెసిఫిక్ గా దేన్ని కంబైన్ చేస్తున్నాం? కాలమ్స్. Data. ఆబ్వియస్ గా డేటానే కంబైన్ చేస్తున్నాం, బట్ మనం ఎలా కంబైన్ చేస్తున్నాం? త్రూ కాలమ్స్. ఓకే. సో ఇక్కడ మీరు చెప్పాలంటే ఇప్పుడు పర్టికులర్ గా ఈ పర్టికులర్ డేటాని మనం కంబైన్ చేసాం, అవునా? సో నెక్స్ట్ టేబుల్ లోని డేటాని కంబైన్ చేసాం, కరెక్టా? సో ఇప్పుడు ఏం కంబైన్ చేస్తున్నాం మనం? రోస్ నే కదా కంబైన్ చేస్తున్నాం. రోసే కదా స్పెసిఫిక్ గా. కాలం లోని రోస్ ని తీసుకున్నాం అండ్ దెన్ నెక్స్ట్ కాలం లోని రోస్ ని ఒక సింగిల్ రిజల్ట్ సెట్ లోకి మారుస్తున్నాం. అంటే వీఆర్ కంబైనింగ్ ద రోస్ కదా ఇంటూ సింగిల్ రిజల్ట్ సెట్. ఓకేనా? సో ఇప్పుడు అలా కాకుండా జాయిన్స్ అంటే ఇది వర్టికల్ మేనర్ లో కంబైన్ చేసాం. అదే జాయిన్స్ యూజ్ చేశారంటే మీరు ఏం చేస్తారంటే మీరు రోస్ ని కంబైన్ చేయరన్నమాట, మీరు కాలమ్స్ ని కంబైన్ చేస్తారు. ఓకేనా? సో అది డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? సో మీకు ఆ జాయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది మీకు క్లియర్ గా హర్షద్ చెప్తాడు. సో యాజ్ ఆఫ్ డిఫరెన్స్ రాసుకోండి. ఓకేనా? జస్ట్ ఆ క్వశ్చన్ రాసుకొని నేను ఆన్సర్ చెప్తాను, మీరు ఆన్సర్ నోట్ చేసుకోండి. సో డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ జాయిన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. Union combine rows from 2 or more tables. Whereas union combine rows from 2 or more tables. Whereas joins combine columns from 2 or more tables. ఓకేనా అండి? సో అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సెట్ ఆపరేటర్స్ లో మీకు ఎవరికైనా? సో అందరికి అర్థమైందా కాన్సెప్ట్ ఏంటి? ఓకే. సో 1 second. సో గైస్ ఈ రోజు మనకు 6th బ్యాచ్ నుంచి మనోజ్ అనే ఒక అబ్బాయి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వస్తున్నాడు. జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేయండి.
గిరి ఎస్ ఉషా ఆ రికార్డింగ్ స్టాప్ చేసేనా? స్టాప్ చేసి ఓకే.